శ్రావణ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా వేములవాడ శ్రీ మహాలక్ష్మి ఆలయంలో భక్తులు పోటెత్తారు. వేములవాడ రాజన్న అనుబంధ దేవాలయంగా విలసిల్లుతున్న శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఆలయంలో శ్రావణ మాసం 3వ శుక్రవారం వరలక్ష్మి వ్రతం సందర్భంగా పెద్ద ఎత్తున మహిళా భక్తులతో పాటు పట్టణవాసులు తరలివచ్చి తమ ఇష్ట దైవానికి పూజలు నిర్వహించారు. అమ్మవారికి ఓడి బియ్యం సమర్పించి అష్టైశ్వర్యాలు కలగాలని వేడుకున్నారు. భక్తుల రాకకు అనుగుణంగా అన్ని ఏర్పాట్లను చేశారు. కాగా ఆలయాన్ని శుక్రవారం సందర్శించిన ఈవో రాధాబాయి పూజలు నిర్వహించిన అనంతరం ఏర్పాట్లు పరిశీలించి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా చూడాలని ఆదేశించారు. ఆమె వెంట పర్యవేక్షకులు వెంకట ప్రసాద్, ఆలయ ఇన్స్పెక్టర్ లక్ష్మీనారాయణ సిబ్బంది ఉన్నారు. राम त्रयोक्षोणमेन्द्रियां वन्दे मुकुन्दप्रियां लक्ष्मीर्मोक्षदेवी देवताभ्यो नमः। देवी जय गौरी देवी शतपत्रं गुरुपूजा शिवो महालक्ष्मी देवताभ्यो ముందుగా వేములవాడ మహిళలందరికీ వరలక్ష్మి శుభాకాంక్షలు. ఈరోజు వరలక్ష్మి నోము మన ఆడపడుచులందరూ, వేములవాడ ఆడపడుచులే కాదు ప్రపంచంలో ఉన్న అందరూ ఆడపడుచులు అమ్మవారికి ఈరోజు వరలక్ష్మి వ్రతం చేసుకోవడం జరుగుతుంది. గత 25 సంవత్సరాల నుంచి నేను ఇక్కడ 24 సంవత్సరాల నుంచి మహాలక్ష్మమ్మ గుడికి వచ్చి ఓడిబియ్యం సమర్పిస్తూ ఉన్నాను అమ్మవారికి. ఈరోజు మహిళలందరూ ఉదయాన్నే నిద్రలేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారికి ఓడిబియ్యం సమర్పిస్తాము. నాకైతే చాలా ప్రశాంతంగా అనిపించింది. ఇలాంటి అవకాశాలు ఇంకా మళ్ళీ రావాలని అమ్మవారిని కోరుకోవడం జరుగుతుంది. ఈరోజు స్పెషల్ అంటే అందరికీ తెలుసు, ఆడవాళ్ళకి ముఖ్యమైన రోజు. శ్రావణ మాసం మొదలైంది కాబట్టి ఈరోజు 3వ శుక్రవారము వరలక్ష్మి వ్రతము ఆడవాళ్ళకి చాలా ఇష్టమైన రోజు. అండ్ ఇక్కడికి మేము ఎవ్రీ ఇయర్ వస్తాము. ఎవ్రీ ఇయర్ వచ్చి అమ్మవారికి ఓడిబియ్యం సమర్పించుకుంటాము. సో అండ్ ఈ ఇయర్ కూడా వచ్చి ఓడిబియ్యం సమర్పించుకోవడం చాలా ఆనందంగా ఉంది. శ్రావణ మాస వరలక్ష్మి వ్రతం అందరికీ మహిళలకు శుభాకాంక్షలు. మేము ప్రతి సంవత్సరము అమ్మవారిని ఓడిబియ్యం పోయడానికి వస్తాము. గత 11 సంవత్సరాల నుండి వస్తున్నాము. దర్శనం చాలా బాగా అయింది. మేము ఇంట్లో పూజ చేసుకొని అమ్మవారిని పూజించి వాయనం ఇచ్చి ఇంట్లో పండగ చేసుకొని వస్తాము. దర్శనం చాలా బాగా అయింది. ప్రతి ఇయర్ ఏ ఇబ్బంది లేకుండా మంచి దర్శనం చేసుకొని వెళ్తాము. అందరికీ శుభాకాంక్షలు. వరలక్ష్మి వ్రతం.